ఈ పూట భవాని శంకరుడు ఎందుచేతను ఇంకనూ రాలేదు. ఆహా, మైత్రి ఎందు ఏమి మహిమై ఉన్నది. వేలకురాక మిత్రుడు వేలకురాక మిత్రుడు ఒక వీసము దాగునరించనే చెట్టుకువన్నతో
నేనేమనుకు రాకపోగా ఏదో గ్రామాంతరం పోతామనుకుంటున్నాను. గ్రామాంతరము కాదు కానీ గృహాంతరం పోయి పుట్టడు పరాభవంతో వచ్చినయ్యా. పరాభవం అదేమిటి మిత్రమా? చెప్పిన చో నీవు నమ్ముదువలేవయ్యా. ఎంత మాట! నీ పరాభవం నేను నమ్ముతున్నా. నా పరాభవం నీదిగా భావించమని నా నమ్మకము. సందేహమా? మిత్రమా, మన పట్టణమున చింతామణి ఒక వేసగలదు. దాని వృత్తాంతం నీవు ఎప్పుడైనా వింటివా? మన నిలదగిన వృత్తాంతం ఏం కలిగి ఉండను. అట్లయినా నీ వెళ్ళలేదన్నమాట. లేదు మిత్రమా. రూపమునకు రంభ, సంగీత సాహిత్యమునకు సరస్వతి. మిత్రమా, దాని విద్యాగరణకు మెరలేదు. చదువు రాని సర్వమును గుమ్మని తొక్కలేదు. కాంతులను కన్నెత్తి చూడదు. చదువుని ఎడలు సన్యాసులను గౌరవించును. ఇది ఎక్కడ విపరీత గుణమో ఏమో. మిత్రమా, ఈ విషయంలో తొందరపడితే మిత్రమా, అట్లయినా అది గర్వము కాదు, గుణమనే చెప్పు. కావచ్చును. ఇందులో వేసల పట్ల విపరీత గుణంలో నేను నమ్మలేదు. ఇందులో యథార్థము ప్రత్యక్షముగా చూపటకై దానింటికి నన్ను ఒక మిత్రుడు తీసుకుపోయాను. మిత్రమా, దాని భాగ్యము, దాని భోగము, దాని సంపద ఇవి అన్నీ ఒక ఎత్తు మిత్రమా. దాని సౌందర్యం చూసటకు నా కనులు సాగిన కావు. నా కన్నులు కూడా ఎరుపు తీసుకుని పోకపోయింది. నీ కన్నులే కర్మ. నిన్ను తీసుకుపోవాలని నా ప్రయత్నం మిత్రమా. నన్ను తీసుకుపోయిన మిత్రుడు పంచకావ్యమును ముగించి ప్రతాపరుద్యము చేత పట్టిన వాడొకట చేత ఆయన వెంట నేను కూడా ఏదో వెలగబెట్టిన తలంపు చే నాకు కూడా దండం పట్టి ఉస్తాసమేసిందయ్యా. అక్కడ వరకు నువ్వు బాగుంది మిత్రమా. అయ్యా, తమరు ఎవరి వద్ద చదువుకున్నారు ప్రశ్న వేసినది. నేను ఊరుకుంటున్నా. సకల కళా సంపన్నులకు బిల్వమంగళ ముద్దు నా కాపాల్య మిత్రై ఉన్నా. నేను ఇంకొకరి వద్ద చదువుకోసిన పని ఏమి తక్కువ కాదయ్యా. ఈ విధముగా నా పేరు దాని చిట్టలో ఎక్కించటమన్నమాట. లేదు మిత్రమా, నీ సంగతంతయు అది ఏ కరువు మొదలే వేశ్య, ఆ పైన పడ చదివిన ముండ, ఆ పాటి విచారణ లేకుండా ఏమి మెరక వీధిని మేక ఇరణము, పల్లప వీధిని పడ్డ చావలము, భోగము దానిట ఉండు కదా. అట్లయిన పై సంగతి కానీ పై సంగతి పరాభవం. మరి నా ముఖం వల్ల కనిపెట్టిందో లేక నా మాటల వల్ల కనిపెట్టిందో చటాన్ ఒక శ్లోకము చదివి దీని భావం ఏమడిగిందయ్యా. కాళ్ళు చేతులు చల్లబడదని నన్ను తీసుకుపోయిన మిత్రుడు కొంత పెనుగులాడను.